తన తన నానా చెప్పు ఏమి కథ చెబుతాము. తన్నానే తన తన నానా నేను ఈరోజు ఒక బడి కథ చెప్తాను. దోహా బక్రాలో డిపిఎస్ ఎంఐఎస్ అని ఒక బడి ఉంటుంది. ఆ బడిలో పిల్లలు ఆడడానికి ఆట స్థలం ఉంటుంది, పాడడానికి పాట స్థలం ఉంటుంది, చదవడానికి చదవ స్థలం ఉంటుంది. తన్నానే తన తన నానా. ఓ భలే ఉందే. ఇంకేంటి, పిల్లలందరూ బడికి వెళ్ళి ఆడతారు, పాడతారు, చదువుతారు అన్నమాట. బాగుంది బాగుంది. తందానే తానా తందాన తానా మరి చదువు అన్నాడు, తెలుగు భాష నేర్పుతారా నేర్పుతారా? తందానే తన తన నానా. దానికేంటి, మరే బేషుగా నేర్పుతారు. అన్ని భాషలతో పాటు మన తెలుగు భాష కూడా నేర్పుతారు. తన్నానే తన తన నానా. ఓ మన ఎన్నో తరగతి నుండి ఎన్నో తరగతి వరకు నేర్పుతారు. మరి ఈ రోజుల్లో తెలుగు భాష ఎవరు నేర్చుకుంటున్నారు? నేను నమ్మను. తందాన తానా తందానే తన తన నానా. లేదు లేదు, నేర్చుకుంటారు. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మన తెలుగు భాష నేర్చుకుంటారు. తందానే తన తన నానా. తందానే తన తందాన. ఓ భలే ఉందే. ఇంకేంటి, పిల్లలందరి తెలుగు నేర్చుకొని ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడతారు, ఆడతారు, పాడతారు. భలే భలే. పిల్లలందరూ సంతోషంగా బడికి వెళ్తారు. అక్కడ గురువులు మాట చక్కగా వింటారు. తందాన తానా తందానే తన తన నానా. ఆహా, అక్కడ నేర్చుకుంటారు. ఒక ఆటలనా కొట్టుకుంటారు, దెబ్బలు కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు, బోరు బోరుమని ఏరుస్తారు. తందానే తన తన నానా. అయ్యో అయ్యో, అలాగా తల్లిదండ్రులు గురువులు పిల్లలకి మంచి మాటలు చెప్పాలి. అందరూ కలిసి మెలిసి ఉండేలా చూడాలి. అప్పుడే కదా మంచి సమాజం ఏర్పడుతుంది. తన్నానే. అవును 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 అవును. తన్నానే తన తన నానా. ధన్యవాదాలు. వెరీ గుడ్. సోదమ్మ సోది సోది చెప్తానమ్మ సోది ఎరుక చెప్తానమ్మ ఎరుక జరిగింది చెప్తాను జరిగిపోయే చెప్తా ఉండేది చెప్తా లేని చెప్తా. పాతకాలంలో కలిసిమెలిసిగా ఉండేవారు. తెలుగు బాగా వచ్చేది. ఈ రోజులు తెలుగు అంత రావట్లేదు. అందుకే కథలో డిపిఎస్ ఎంఐఎస్లో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగు చెప్తున్నారు. మనం తెలుగు టీచర్ రజిత మ్యామ్ తెలుగు నేర్పిస్తున్నారు. ఈ పిల్లగాళ్ళు తెలుగు పలుకు నేర్చుకుంటారు. తెలుగు అక్షరాలు కమ్మ కమ్మగా మాట్లాడతారు. కానీ సంబరం అవుతుంది తల్లి. నేను ఇంకా పోతున్నా కుర్రో కుర్రు. స్వాగతం. తెలుగు దేని దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల పుట్ట తెలుగు కండ ఎన్ననుపులు గొలవ ఎనుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మహారాజుల వారిని ఆనందింప చేయుటకు వారిని అలరించుటకు మన మహారాజుల వారిని పురమిస్తారు.
బలా వేసుకోండి మీ నృత్యం. సరే, ఇప్పుడు ఒక్కొక్క కవి ఒకే పదంపై పద్యం చెప్పాలి. పదం తెలుగు. మహారాజుకి ప్రణామములు. నా పేరు అలసాని పెద్దన్న. మన చరిత్ర రచనకు మీ ఆశీస్సులే బలం. తెలుగు సాహిత్యానికి నేను సేవ చేయటం నా అదృష్టం. పెద్దన పాండిత్యం పద్యంలో వెలుగు. తెలుగు తల్లికి ఒక మాణిక్యం నీడు. నా రచనలలో గాంభీర్యం ఉంది. ప్రజలు నన్ను ఆంధ్ర కవిత పితామహుడు అంటారు. మహారాజుల వారికి ప్రణామాలు. తెలుగు పదవుల పసందే పెదవి తెరిచితే అందే. అమ్మ రూపమే భాష అమృత జలపాతం. దేశ భాషలందు తెలుగు లెస్స. ఏమిటా రామలింగా, ఎందుకు కళ్ళు మూసుకుని నడుస్తున్నావు? ఏం లేదు పెద్దన్న, రోజు కళ్ళు తెచ్చుకొని నడుస్తాను. కానీ ఈ రోజు కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. మహారాజుకి ప్రణామములు. తెనాలి నా పేరు, శత్రుడు నా శక్తి. నవ్వులు పూయించుటే నా కావ్యలక్ష్మి. తెలుగు తెలిసిన వాడు తెలివైనోడే, కానీ తెలుగు తెలియని వాడు నాలాంటి వాడే. మహారాజా, నేను కూడా ఒక గొప్ప కవిని. కానీ ఈ రోజు పద్యాల కన్నా నాకున్న మేధస్సుకు పని చెప్పదలుచుకున్నాను. అది ఏమిటే రామలింగమ్మ? మన రాజ్యంలో ఒక వింత సమస్య వచ్చింది. ఇద్దరు తల్లులు ఒకే బిడ్డ కొరకు తమ్ములు ఆడుకుంటున్నారు. మీకు విన్నవించమంటారా మహాప్రభు? అలాగే రామలింగం, ఆలస్యం ఎందుకు, ప్రవేశపెట్టండి. మహారాజుల వారికి ప్రణామాలు. మహారాజా, నేను పొలం పనులు ముగించుకొని పక్కనున్న బావి దగ్గర నేను నా బిడ్డని పడుకోబెట్టి కాలకృత్యం తీసుకుంటుండగా అటుగా వెళ్తున్న ఈ మహిళ నా బిడ్డని చూసి దొంగలించి ఇప్పుడు నా బిడ్డ అని అంటుంది. మహారాజా, ఎలాగైనా మీరు నా బిడ్డని ఇప్పించగలరు. నాకు న్యాయం చేయగలరు మహారాజా? లేదు మహారాజా, ఈ బిడ్డ నా బిడ్డ. ఈ మహిళ అన్ని అబద్ధాలు చెబుతుంది. నేను ఆట వచ్చి నిర్దిస్తుండగా ఈ మహిళ నా బిడ్డను గమనించింది. మీరు నా బిడ్డను ఇప్పించండి. ఆహో, ఏమి పరీక్ష మాకు? ఇద్దరు తల్లులు ఒక బిడ్డ కొరకు ఘర్షణ పడుతుంటేరా? మన తెలివైన రామలింగుడి ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చెప్పగలడు. మహాకవి తెనాలి రామకృష్ణ గారు. మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. మీరు ఈ సమస్యకు అలాగైనా పరిష్కరించగలరు. మహారాజా, అలాగే. మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. తల్లులారా, మీరిద్దరూ ఈ బిడ్డ కొరకు ఘర్షణ పడగండి. నా దగ్గర ఈ సమస్యకు ఒక ఉపాయం ఉంది. ఆ ఖడ్గంతో ఈ బిడ్డను 2 ముక్కలు చేసి చెరొక్క ముక్క తీసుకోండి. అప్పుడు సమస్య తీరిపోతుంది. అలాగే మహారాజా, నాకు సమ్మతమే. అయ్యో మహారాజా, నా బిడ్డను మొక్కలుగా చేయకండి. నా బిడ్డ ఎక్కడుంటే సంతోషంగా ఉంటుంది. ఆ తల్లికే ఇచ్చేయండి. ఇప్పుడు మీకు అర్థమైందా మహారాజా, ఎవరో నిజమైన తల్లినో దొంగ తల్లినో? మీకు అలా తెలిసింది రామలింగమ్మ? ఏ కన్న తల్లి అయినా తన బిడ్డ సంతోషాన్ని కోరుకుంటుంది. ఇలా ముక్కలు చేయమని కోరుకోదు. అందుకే ఈ దొంగ తల్లికి తగిన శిక్ష విధించింది మహాప్రభు. బలా రామలింగం, మీ తెలివితేటలు అమోఘం. కొట్లారా ఎక్కడ? వెంటనే దొంగ తల్లిని కారాగారంలో బంధించండి. మిగతా కవులారా, మీ పద్యాలు చెప్పండి. మహారాజా, నా పేరు నంది తిమ్ముడ. మహారాజా, నా పారిజాత పహరణం ధర్మం, ప్రేమ, శౌర్యాన్ని ప్రతిబింబిస్తుంది. నంది తిమ్ముని నాట్యం పద్యంలో మెరిసే నీతి వాక్యములతో నిండే నా గీత. మహారాజా, నేను భూజటి దారోలో మధుర గీతములు, శివశక్తి కథలు, శక్తులకు విందలు. తెలుగు మాట నృత్యమాయే, తల్లి మాటే సత్యమాయే. మహారాజుల వారికి ప్రవణాలు. నా పేరు పాట
ప్రణామములు. నా పేరు పింగళి సూరన్న. సూరన్న సాహిత్యం సుగంధ సమీరము, ప్రబంధ రత్నాలు ప్రసిరితిన ఎన్నో. మహారాజా, నా కాలాహారం రాసేటప్పుడు కృష్ణుడు కూడా నవ్వుకొని ఉండొచ్చు. బలా మహారాజుకు ప్రణామాలు. నా పేరు బట్టుమూర్తి. తెలుగు వలుగుల పూలోట, తెలిసిన చానుల హృదయ పూత. తెలుగు మాతే ముఖ్యమాయే, తల్లి మాతే సత్యమాయే. శభాష్! నా అస్థితి గుజుములారా, మీ పద్యాలు, మీ తెలివితేటలు, మీ ప్రేమ ఇవన్నీ తెలుగు భాషను మరింత గొప్పగా చేశాయి. మన జాతి, మన భాష, మన సంస్కృతి సిరిమెల్లల పరిమాణముల వ్యాపించాలని కోరుకుంటున్నాను. జై హో తెలుగు తల్లి. ఈ రోజు ఇంతటితో సభ ముగిసింది. జై హో శ్రీకృష్ణదేవరాయలు. జయ హో శ్రీకృష్ణదేవరాయ. జయ హో శ్రీకృష్ణదేవరాయలు.